భారత చెస్లో అసాధారణ టాక్టికల్ విజన్, ధైర్యమైన సాక్రిఫైజెస్, అగ్రెసివ్ అప్రోచ్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక యువ గ్రాండ్ మాస్టర్ పేరు వెంటనే గుర్తుకొస్తుంది. అదే మన కార్తికేయన్ మురళి. 1999 మే 1న తమిళనాడులో జన్మించిన కార్తికేయన్ చిన్నప్పటినుంచే చెస్పై అసాధారణమైన ఆసక్తిని చూపించాడు. అతని ఆలోచనా వేగం, టాక్టికల్ ఐడియాలు, గేమ్ లోతు ఆల్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ నుంచే స్పష్టంగా కనిపించేవి. 2015లో కార్తికేయన్ తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ను చూశాడు. కేవలం 16 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ అందుకోవడం, అంత చిన్న వయసులో జీఎంగా ఎదగడం భారత చెస్లో అతడిని ప్రత్యేకంగా నిలిపింది. కార్తికేయన్ ఆటలోని ప్రధాన ప్రత్యేకత ప్రతి గేమ్ను అటాకింగ్ మైండ్సెట్తో ఆడటం. ఎంత క్లిష్టమైన స్థితిలో ఉన్నా అపోనెంట్ను సర్ప్రైజ్ చేసే సాక్రిఫైజెస్ లేదా షార్ప్ కాంబినేషన్స్ కనుగొనడంలో ఆయనకు అసాధారణమైన ప్రతిభ ఉంది. అంతేకాదు, భారత చెస్లో అతని అత్యంత పెద్ద విజయాల్లో ఒకటి ఇండియన్ నేషనల్ ప్రీమియర్ చెస్ ఛాంపియన్షిప్ను 2015లో మరియు 2016లో వరుసగా రెండుసార్లు గెలవడం. ఇంత చిన్న వయసులో బ్యాక్ టు బ్యాక్ నేషనల్ ఛాంపియన్ కావడం చాలా అరుదైన ఘనత. ఈ విజయాలు కార్తికేయన్ను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలంగా నిలబెట్టాయి. యూరోప్ టోర్నమెంట్లు, గ్రాండ్ మాస్టర్ ఈవెంట్లు మరియు టీమ్ లీగ్లలో భారత ప్రతినిధిగా అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు. కార్తికేయన్ ఆటలో ప్రత్యేకంగా కనిపించేది కాన్ఫిడెన్స్, క్రియేటివ్ ఐడియాస్ మరియు ఫైనల్ మూమెంట్లలో రిస్క్ తీసుకునే ధైర్యం. చాలా విశ్లేషకులు అతన్ని ఇండియాస్ ఫియర్లెస్ యంగ్ జీఎం అని పిలుస్తారు. ఇప్పటికీ డిసిప్లిన్, అగ్రెషన్ మరియు టాక్టికల్ మాస్టరీతో ఎడుగుతూ భారత చెస్ భవిష్యత్తులో ఒక కీలక పాత్ర పోషించే ప్లేయర్గా కొనసాగుతున్నాడు. కార్తికేయన్ మురళి సృజనాత్మకతతో, ధైర్యంతో మరియు షార్ప్ టాక్టికల్ ప్లేతో ప్రపంచ చెస్లో తనకంటూ స్థానం ఏర్పరచుకుంటున్న భారత యువ ప్రతిభ.